అండ్ ఈ సిచ్యువేషన్ అయితే ఇది ఎవ్వరికీ తెలీదు బేసికల్లీ. ఒక్క మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా దగ్గర ఉన్నోళ్ళకి తప్ప హ్మ్. హ్మ్. ఎవరికీ తెలీదు. సో, ఏమైందంటే లైక్ మా అక్కని మా అమ్మ ఏదో షాప్‌కి పంపించి సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మందనమాట. ఓకే. తీసుకురమ్మంటే నాకు ఆత్రం ఎక్కువ బేసికల్లీ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఎనర్జిటిక్. హ్మ్. సో, నేను గూడా వస్తానక్క అనుకుంటూ తను ఆల్రెడీ రోడ్ క్రాస్ చేయబోతుంది. ఎగ్జాక్ట్ సెంటర్‌లో ఉంది. నేను ఎనక నుంచి అక్క అని పిలిచేసరికి చిన్న ఓకే. పిల్లోడిని కదా! ఎక్కడ హ్మ్. పరిగెట్టొచ్చేస్తుంది తను ఆగిపోయింది. ఓకే. నేనేం చేశాను, నేను ఆగిపోకుండా పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోయాను అక్క దగ్గరికి. హ్మ్. ఎళ్ళిపోతే మా ఇద్దరిని ఒక పెద్ద బైకొచ్చి డాష్ అబ్బా! ఇచ్చేసింది. ఇచ్చేయగానే వి ఆర్ లైక్ ఇలా స్ప్లిట్ అయిపోయామనమాట ఇద్దరం. హ్మ్. నాకిక్కడ హెడ్ ఇంజ్యూరీ అయింది. అక్కకి ఇక్కడ హెడ్ ఇంజ్యూరీ అయిందనమాట. లైక్ ఆల్‌మోస్ట్ ఒక కోమా స్టేజ్ అనమాట మా ఇద్దరికి. ఆ ఏజ్ గ్రూప్‌లో అంటే ఐ మీన్ ఆ ఏజ్‌లో మా అమ్మకి ఒక పెద్ద ట్రామా బేసికల్లీ. అంటే హ్మ్. ఇద్దరు పిల్లలు హ్మ్. ఆల్‌మోస్ట్ మేము చానాళ్ళకి బెడ్ రెస్ట్‌లోనే ఉన్నాం. ఆ! ఇద్దరు ఓకే. పిల్లలు సడెన్‌గా ఇలా అయిపోయేసరికి లైక్ ఉన్న తను ఇద్దరు బెడ్ ఆ! రిడెన్ అంటే చాలా ఎట్ ఏ కష్టం టైమ్ ఉంటది. అసలా అంటే నాకు నేను చిన్న పిల్లోడిని నాకేం తెలీదు. నాకు కళ్ళు తెరుసుకొని ఇది జరిగిందని తెలియడానికి నాకు 1 మంత్ పట్టింది. హ్మ్. సో, అదొక పెద్ద మేజర్ యాక్సిడెంట్. సో, మా లైఫ్‌లో. ఆ తర్వాత అమ్మ ఇంకా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఎక్కడికి బయటికి పంపించడం కానీ, లైక్ హ్మ్. ఎట్లా ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి కానీ, ఇక్కడికి అలా పంపించేది కాదనమాట. ఓకే.